తనపై చేసే దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని 48వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి యామ కవిత దయాకర్ కోరారు. పార్టీలు మారామని తమపై నిందలు వేస్తున్నారని, గెలిచిన పార్టీలోనే 5 ఏళ్లు పనిచేశామని చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యామ కవిత దయాకర్ ఆదివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో తాము కౌన్సిలర్గా గెలిచిన పార్టీలోనే 5 ఏళ్లు పనిచేశామని, తమ పదవీకాలం ముగిసిన అనంతరం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరామని స్పష్టం చేశారు. తాము పార్టీ మారిన అంశంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తాము ఎలాంటి వారమో డివిజన్ ప్రజలందరికీ తెలుసునని, తనను డివిజన్ ప్రజలు తమ కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకున్నారని చెప్పారు. డివిజన్ ప్రజలకు తన పరిధిలో ఉన్న ప్రతి పని చేశానని, తాను చేసిన సేవలను గుర్తించి 48వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొడెదల సైదులు, బోధనపు అనంతరెడ్డి, వనమ రమేష్, సుంకరబైన శివ, ముంగి రేణుక, పద్మ, విజయ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఎటువంటి నా మీద ఎటువంటి అభాండాలు వేసినా, అపోహలున్నా, ఎవరు దుష్ప్రచారాలు ఎవరో చేస్తున్నారని తెలిసింది. ఎవరు నమ్మొద్దండి. ఇంకొకరు ఏమని చెప్తున్నారంటే, పార్టీలు మారేటానికి ఓట్లు వేయొద్దనేది కూడా విన్నా. మేము 5 ఏళ్ళు పార్టీలో ఉన్నా కూడా పార్టీకి మేము న్యాయం చేసినాము. పార్టీలో 5 ఏళ్ళు మేము ఖచ్చితంగా ఉన్నాం. డబ్బుల కోసం మేము పార్టీలు మారలేదండి. మేము 5 ఏళ్ళు ఉన్న పార్టీలో వాళ్ళకి పనిచేసి, ప్రజల కోసం పనిచేసే మేము వచ్చి ఈరోజు ఈ పార్టీలోకి వచ్చి ప్రజల కోసం మేము ఈరోజు ఈ పార్టీలోకి వచ్చి మేము పని చేయడానికి వచ్చినామండి. మేము 5 ఏళ్ళు ఉన్నా కూడా మేము పని చేసినాం. అందుకనే ప్రజలు ఎటువంటి దుష్ప్రచారాలు చేసినా, మీకు తెలుసు కవిత ఎవరో తెలుసు, కవితా దయాకర్ ఎవరో తెలుసు, మీ అందరికీ తెలుసు, మేము ఎటువంటి వ్యక్తులమో తెలుసు. కాబట్టి ప్రజలందరూ ఇది గుర్తుంచుకోవాలి. 48వ డివిజన్ ప్రజలందరికీ నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నన్ను అక్కగా భావించిన వాళ్ళు ఉన్నారు, బిడ్డగా భావించిన వాళ్ళు ఉన్నారు, కోడలుగా భావించిన వాళ్ళు ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకు కూడా ఈ కవిత కంటే తెలుసు. సో మీరందరూ అది గుర్తించి ఈ 48వ డివిజన్ ప్రజలందరికీ ఎప్పుడంటే ఏ పని అంటే ఆ పని నేను నా పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను చేశాను. ఈ 6 సంవత్సరాల నుంచి చేసిన, నిజంగా కూడా 5 సంవత్సరాలు అయిపోయినాక 10 కూడా చేసిన. కాబట్టి మీ మధ్యనే ఉన్నా, మీతో పాటే ఉన్నా, మీ కుటుంబ సభ్యురాలుగానే నేను ఉన్న ఈ కవితా దయాకర్. కాబట్టి అది గుర్తించి మళ్ళా 48వ డివిజన్ ప్రజలందరూ కూడా నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్ నాది ఉంటుంది. చెయ్యి గుర్తు మీద ఓటేసి మీ ఇంటి బిడ్డగా, మీ ఇంటి సభ్యురాలుగా నన్ను గుర్తించి నాకు మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వాలని, మీ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలని కూడా నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు, నమస్కారాలు. చెయ్యి గుర్తుకే.